ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతన్నల యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. జనగామ జిల్లా కేంద్రంలోని అగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఎదురుగానే అగ్రోస్ రైతు సేవా కేంద్రం ఉంది. రైతుల కష్టాలను చూస్తున్నా అధికారులు పట్టించుకోకుండా వెళ్తున్న పరిస్థితి నెలకొంది. యూరియా కొరత లేదంటూ బుకాయిస్తున్న అధికారులకు రైతులు కట్టిన లైన్లు కనపడటం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, వరంగల్ జిల్లాలో యూరియా కోసం ఇప్పటికే రైతులు బారులు తిన్నట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఒక రైతు విషయాలని వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే యూరియా కొరత అయితే కొనసాగుతుంది. గత రెండు నెలల నుంచి రైతులు అయితే యూరియా కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది జనగాం జిల్లాలో చూసుకున్నట్లయితే కలెక్టర్ కార్యాలయం ఎదురుగానే ఉన్నటువంటి ఆగ్రోస్ కార్యాలయం ఏదో అక్కడ ఉదయం 4 గంటల నుంచి రైతులు అయితే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మాత్రం క్యూ కట్టి ఉన్నారు. అయితే అధికారులు మాత్రం కొంతమంది ఇక్కడ యూరియా లేదు అని చెప్పేసి చెప్పుతున్నారండి. అక్కడ యూరియా ఉంది, మాకు మనిషికో భర్త ఇవ్వండి అని చెప్పేసి రైతులు మాత్రం గొప్పలు పెడుతున్నారు. ఇక్కడ ఇంతగానో క్యూ కడుతుంది రైతులకు అన్యాయం చేస్తున్న అధికారులు ఎదురుగానే కలెక్టర్ ఆఫీస్ ఉంది. కలెక్టర్ ఆఫీస్ మాత్రం కలెక్టర్ ఉన్న అధికారికి ఎవరైతే కలెక్టర్ ఉన్నారో కలెక్టర్ కు మా గోస వినపడట్లేదా, ఇప్పటికైనా ఇక్కడ కట్టేసి ఇక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి యూరియా మొత్తం ఇప్పియాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇదే కొరత అయితే యూరియా కొరత అయితే గత రెండు నెలల నుంచి కొనసాగుతుంది. ఇటు మహబూబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, హన్మకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాలలో కూడా ఈ యూరియా కొరత కొనసాగుతుంది. ఇక్కడ కావాల్సింది ఏంటంటే 70% యూరియా కొడుతున్నప్పటికీ గత సంవత్సరం మన 70% ఈ సంవత్సరం ఓన్లీ 40% వచ్చింది రాష్ట్రానికి. రాష్ట్రం రావడంతో మనకి ఏంటంటే మనకు ఒక ఎకరానికి కావచ్చు 3 నుంచి 4 బస్తాలు పడుతుంది. కాకపోతే ఒకటే బస్తా ఇస్తున్నారు. అది కూడా పాస్బుక్ ఉన్న రైతులకు మాత్రమే ఇస్తున్నారు. దీంతో ఏంటంటే ఆ ఎకరానికి సరిపోకపోతే ఇప్పుడు పత్తి కానీ ఇటు వరి కానీ వేసుకున్న వరకు ఏంటంటే పంట ఎదగడానికి కావాల్సింది ఫస్ట్ యూరియా. ఆ యూరియా తర్వాతనే ఫర్టిలైజర్ అంటే ఏదైతే ఉన్న పురుగుల మందులు ఒక చల్లుతారు. యూరియా లేకపోతే మాకు ఏంటంటే దిగుబడి రాదు, మాకు అయితే పంట నష్టమయ్యే అవకాశం ఉందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. అయితే మనకు చూసుకున్నట్టు 270 రూపాయలు మాత్రమే యూరియా బత్త ఉంది. ఆ 200 బత్త ప్లస్ ఇంకో 10 రూపాయలు హమాలికి ఉంది. అయినా కానీ ఆ అమౌంట్ ఏదైతే రైతులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం యూరియా కొనట్లేదు. అయితే బ్లాక్ లో మాత్రం 1-2 అరకుర దొరుకుతున్నప్పటికీ వాళ్ళు కూడా 400-500 రూపాయలు చెప్తున్నారు ఒక్కొక్క బస్తాకు. అది కూడా బయట దొరకట్లేదు అని చెప్పేసి మాత్రం రైతులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తారు. అయితే తెల్లవారుజాము నుంచి రైతులు వెతి చూడడంతో ఇక్కడ జనగామ జిల్లాలో అయితే మాత్రం చూసుకున్నట్లయితే అటు కలెక్టర్ కానీ అటు అధికారులు మాత్రం స్పందించట్లేదు అంటున్నారు. ఇప్పటికే రైతు సహకార సంఘాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు రైతుల సంఘాలు కూడా ఇప్పటికే మాకు యూరియా లేదు అని చెప్పేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తుంది. అయితే ఇటు కలెక్టర్ కార్యాలయం ఉన్నప్పటికీ కలెక్టర్ మాత్రం స్పందించాలని చెప్పేసి ఇప్పుడైతే కలెక్టర్ కు విన్నపించుకుంటున్నా. ఎదురుగా ఉన్నటువంటి అధికారుల పైన చర్యలు తీసుకుని కలెక్టర్ మనకి వెంటనే యూరియా బత్తాలు ఇప్పించాలని మాత్రం ఇక్కడ రైతులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలని అశోక్, యూరియా కోసం రైతులు ఈ విధంగా బారులు తీరడంతో మరి అధికారులు చూసి కూడా ఏం మాట్లాడడం లేదు. దీనిపై ఏమంటున్నారు? మరి రైతులు యూరియా కోసం ఇలా పడిగాపులు గాయడం ఎలా రియాక్ట్ అవుతున్నారు రైతులు? అయితే గత నెల నుంచి ఇదే ప్రాబ్లం జరుగుతుంది. అటు కలెక్టర్ ఆఫీస్ దగ్గరగా ఉన్నటువంటి కార్యాలయం అంటే కలెక్టర్ కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, ఇది ఎదురుగా అటు వ్యవసాయ అధికారులు కూడా ఆ కలెక్టర్ ఆఫీస్ దగ్గర రావాల్సింది. ఎందుకంటే మనకు చూసుకున్నట్లుగా సోమవారం ఏంటంటే గ్రీవెన్స్ కూడా ఉంటుంది కలెక్టర్ ఆఫీస్ లో. అటు కలెక్టర్ గ్రీవెన్స్ ఉండడంతో వ్యవసాయ శాఖ అధికారులు కూడా అక్కడికి రావాల్సి వస్తుంది. అప్పుడు ఉన్నప్పుడు కూడా ఆ వ్యవసాయ అధికారులకు కూడా వాళ్ళకి కనబడుతుంది. అక్కడ ఏంటంటే ఎదురుగా ఉన్న అగ్రోస్ షాప్ ఏదైతే ఉందో ఆ రైతులకు గోచ కావచ్చు, అక్కడ ఉన్న వర్షంలో తడుస్తున్న వ్యవధి కావచ్చు, అన్ని తెలుస్తుంది. అక్కడ వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు ఆ సహకార సంఘం తరఫున. ఇక్కడ రైతులు మాత్రం మాకు ఇంత గోచపడుతున్నాం రైతులు, మాకు మళ్ళీ అట్లీస్ట్ అక్కడ పక్కకే ఇటు కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు, అందరూ చూసినట్టు పోతున్నారు తప్ప మమ్మల్ని పట్టించుకోవడం నాదులు లేదని చెప్పేసి మాత్రం ఇప్పటికైతే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయాల్ని రైట్, థ్యాంక్ యూ అశోక్.